వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కొండాపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం కామెపల్లి గ్రామంలో ఒక వింత చోటు చేసుకుంది. గతంలో బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పిన విధంగా వేప చెట్టుకి పాలు రావడం గ్రామంలోని ప్రజలు ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది గమనించిన గ్రామ యువకులు మొదటిగా వర్షం పడుతుందేమోనని అయోమయంలో ఉన్నారు. తదుపరి వాళ్ళు ఆ వేప చెట్టుని పరిశీలించిన తర్వాత పడుతుంది వర్షపు నీరు కాదు పాలు అని నిర్ధారణ చేసుకున్నారు. ఈ వింత చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఓకేనా ఓకేనా ఇంకా చేయమంటావా? ఇంకా టైమింగ్ పడుతుందా? ఒక్క నిమిషం పైన ఒకటిన్నర నిమిషం అయినా పర్లేదు. ఓకే, వెరీ గుడ్. మామూలుగా ఈ ముందే తేనె కొమ్మ అంట కొమ్మ అదేం కాదు మామూలు రికార్డ్ అవుతుంది. గాడి కొడుతున్నాను క్రాప్ ఖచ్చితంగా దానికన్నా బాగా 10 మంచి అదిలో పెట్టినా మామూలుగా ఒక 4-5 రోజుల నుంచి పిల్లలు కూడా నైట్ కూడా క్యారమ్స్ ఆడుతుంది. ఆడుకుంటూ వాళ్ళు పైన వర్షం నీళ్ళు పడుతుంది అంటే నేను మాకు కేర్లెస్ చేయలేదండి. ఉదయం ఇవాళ నేను 6 గంటలకు షాప్ తీసేటప్పుడు ఇందులో అటు చూసాను చెట్టు సైడ్ అక్కడ తెల్లటి మచ్చ ఉంటే దగ్గరికి పోయి చూస్తే పాలు కారుతుంది. అసలు ఇదేంటి అని చెప్పేసి మా ఓన్ ఒక నారాయణని 2-3 కుర్రాలను తీసుకొని చూస్తుంటే పైనుంచి పాలు కారుతామండి. పాలు అడిగితే ఆయన ఏం చెప్పాడు, ఒక 5 మంది చేత అక్కడ పూజ చేయించి కొబ్బరికాయలు పట్టండి అన్నీ పన్నాడు. మాకు డౌట్ ఇంకా క్లియర్గా మాకు అర్థం కాకపోతే ఫస్ట్కి పంపించాము ఒక 5 మందిని. వాళ్ళు వచ్చిన తర్వాత ఎందువల్ల కారుతున్నాయని మీకు తెలియదు అసలు పాలు ఎందువల్ల కారుతున్నాయి మీకు తెలియదు. సో అది పోలేరమ్మ దేవస్థానం ఆ మహిమల వల్ల కారుతున్నాయి అని చాలా మంది అంటున్నారు. అది కూడా అయ్యి ఉండొచ్చేమో మాకు తెలియదు, క్లారిటీగా తెలియదు. మేము చూసింది మాత్రం మేమే, కానీ అది అక్కడ పోలరం వల్ల కారుతుందో లేకపోతే దేని వల్ల కారుతుందో మాకు తెలియదు.